హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఎవర్ ఫస్ట్ లాంగ్ వీడియో. అండ్ నేను ఇప్పుడు వచ్చి యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నా ఇంట్రొడక్షన్ అయితే మీతో ఎవరికి నేను సరిగ్గా ఇవ్వలేదు. యాక్చువల్లీ సరిగ్గా కాదు, చెప్పనే లేదు. అండ్ నా పేరు స్వాతి. నేను కోల్కతాలో ఉంటాం. మా హస్బెండ్ది హల్దియాలో ఐఓసీఏలో జాబ్. సో మేము క్వార్టర్స్లో ఉంటాం అనమాట ఇక్కడ. అండ్ నాకు ఒక 1 year 3 months బేబీ ఉంది, గర్ల్ బేబీ. ఐఎమ్ సో బ్లెస్డ్ ఫర్ దట్. అండ్ ఐఎమ్ ఎ హౌస్ వైఫ్. ఇది నా స్మాల్ అండ్ స్వీట్ ఇంట్రొడక్షన్. అండ్ కమింగ్ బ్యాక్ టు ద వీడియో, మీరు నా థంబ్నెయిల్ చూసుంటే నేను హెయిర్ ఆయిల్ కోసం వీడియో చేస్తున్నానని అయితే ముందే మీకు అర్థమై ఉంటుంది. హెయిర్ బాగా ఊడిపోతున్నా, హెయిర్ ఫ్రిజీగా ఉన్నా, లేదు అంటే హెయిర్ ప్రొడక్ట్స్ అవి యూజ్ చేయడం వల్ల హెయిర్ అంతా బాగా పాడైపోయింది అని అనిపించిన వాళ్ళకి హెయిర్ ఆయిల్ అయితే ఇది చాలా యూస్ఫుల్ వీడియో అండ్ అమేజింగ్ వీడియో. 100% వర్క్ అవుతుంది ఇది. నేను ఎందుకు అంత గట్టిగా చెప్తున్నానంటే నేను ఆల్రెడీ నా మీద యూజ్ చేశాను. మేము కోల్కతాలో ఉంటామని అయితే ముందే చెప్పాను కదా. నాకు మ్యారేజ్కి ముందు హెయిర్ నిజంగా చాలా బాగుండేది, లాంగ్గా థిక్గా ఉండేది, చాలా బాగుండేది. అండ్ ఇక్కడ మేము హల్దియాలో ఉంటాం కదా, ఇక్కడ చుట్టూరా ఫ్యాక్టరీస్ అవి ఎక్కువ, సో కెమికల్స్ అవి కూడా కొద్ది కలుస్తూ ఉంటాయి. ఇక్కడికి వచ్చిన నాకు హెయిర్ ఫాల్ చాలా ఎక్కువైపోయింది. అండ్ ప్లస్ నాకు థైరాయిడ్ కూడా ఉంది. సో రెండు కలిపి నాకు హెయిర్ ఫాల్ బాగా అయ్యేది. అప్పుడు నేను హెయిర్ ఆయిల్ని ఇప్పుడు నేను చూపించిపోయే హెయిర్ ఆయిల్ని నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నా. నాకు హెయిర్ ఫాల్ అయితే స్టాప్ అయిపోయింది. అండ్ కానీ తర్వాత నేను ప్రెగ్నెన్సీ వచ్చింది. అదే ఏంటంటే ప్రెగ్నెన్సీలో అందరికీ హెయిర్ ఫాల్ బాగా అవుతుందని కదా, నాకు కూడా అలానే అయింది. సో నా బ్యాడ్ లక్ ఇంకోటి ఏంటంటే నాకు ఐరన్ ట్యాబ్లెట్స్ కూడా పడలేదు. ఐరన్ ట్యాబ్లెట్స్ పడుంటే ఖచ్చితంగా హెయిర్ గ్రోత్ బాగా అయ్యి ఉండేది. సో నాకు అవ్వక ప్రాబ్లం అయింది. అండ్ 1 year తర్వాత మళ్ళీ నేను ఇప్పుడు హెయిర్ ఆయిల్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. అని నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనేది మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను. 100% వర్క్ అవుతుంది. ట్రస్ట్ మీ గైస్, 100% వర్క్ అవుతుంది. అండ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి ఈజీగా దొరికేస్తాయి. మన ఇంట్లోనే ఉండొచ్చు. ఒకవేళ లేదు అంటే 10-20 రూపీస్ ఇచ్చి బయటనే తెచ్చుకోవచ్చు. లేకపోతే మన ఇంట్లో నుంచి చెట్లు అవి ఉంటే అవి నుంచి కూడా తెచ్చుకోవచ్చు. ఇది ప్యూర్ హెర్బల్ హెయిర్ ఆయిలే. మనం సేఫ్గా యూజ్ చేయొచ్చు. అండ్ మనం దీన్ని స్టోర్ చేసుకొని ఎన్ని మంత్స్ అయినా దాచుకోవచ్చు కూడా. కానీ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ప్లాస్టిక్ బాటిల్స్లో మాత్రం పెట్టద్దు. గ్లాస్ జార్స్ ఏమైనా ఉంటే అందులో మీరు హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు. 1-2 years కూడా ఉంటుంది. నేను ఒకేసారి ప్రిపేర్ చేస్తాను. మ్యాక్సిమం 1-1.5 year వరకు నాకు ఆయిల్ వచ్చేస్తుంది. రోజ్మెరీ లీవ్స్ నేను ఆన్లైన్లో తీసుకున్నాను. డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. నేను కొత్త కాబట్టి నాకు డిస్క్రిప్షన్లో ఎలా ఇవ్వాలో తెలియదు. ఒకవేళ ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం వీడియోకైనా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. యూట్యూబ్లో ఆల్రెడీ సర్చ్ చేసిన డిస్క్రిప్షన్లో ఎలా ఇవ్వాలి, ప్రొడక్ట్స్ ట్యాగ్స్ ఎలా చేయాలి అని. ఒకవేళ నాకు అలాంటి వీడియో కనుక దొరికితే నేను ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో పెడతా. ఒకవేళ ఇప్పుడైతే ఇంకా లేట్ చేయకుండా సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. కడాయిలోకి మెంతులు తీసుకొని ఫస్ట్ దాన్ని రోస్ట్ చేసుకోవాలి. తర్వాత 2 liters కోకోనట్ ఆయిల్ వేసుకొని నెక్స్ట్ మందారం ఆకులు, వేకపాకు, మందారం పువ్వులు, కరివేపాకు, అలోవెరా, రోజ్మెరీ లీవ్స్ ఇంకా అవిసె గింజలు వేసుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అన్నీ బాగా ఉడికాక ఆయిల్ కలర్ ఈ కలర్లోకి చేంజ్ అవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. నీట్ క్లాత్లోకి తీసుకొని ఆయిల్ని స్ట్రెయిన్ చేసుకొని యూస్ చేసేటప్పుడు డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో ఆయిల్ని హీట్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.